కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ రోజున మనం నేర్చుకోబోయేటువంటి పాఠం బైబిల్ స్టడీలో మన పాఠము క్రిస్టియాలజీ, క్రీస్తును గూర్చినటువంటి సిద్ధాంతము లేదా శాస్త్రము. ఈ సబ్జెక్ట్ నేర్చుకోవటం వలన మనకి కలిగేటువంటి ఉపయోగం ఏంటి అంటే, యేసుక్రీస్తు దేవుడని కొందరు నమ్ముతుంటే, మరికొందరు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని కొంతమంది అంటూ ఉన్నారు. ఇంకొంతమంది యేసుక్రీస్తు ప్రవక్త అంటే, మరికొందరు యేసుక్రీస్తు మానవుడు అని అంటూ ఉన్నారు. అయితే బైబిల్ యేసుక్రీస్తుని గూర్చి ఏమి తెలియచేస్తుంది అనే విషయాన్ని ఈ సబ్జెక్ట్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. మనం విశ్వాసములో ఆత్మీయంగా బలపరచబడతాం. అలానే అనేకులకు క్రీస్తుని గురించి మనము పరిచయం చేయడానికి చాలా సులభంగా ఉంటుంది. ప్రేమటువంటి దేవుని వారలారా, కనుక ఈ యొక్క క్రిస్టియాలజీ అనే సబ్జెక్ట్ను ఇప్పుడు మనం నేర్చుకుందాం. ముందుగా ఈ సబ్జెక్ట్ని 5 అంశాలుగా మనం విభజిద్దాం. ఏమండి, ఈ క్రిస్టియాలజీ అనే సబ్జెక్ట్ను 5 అంశాలుగా మనం విభజిద్దాం. అప్పుడు మనము ఈ యొక్క సబ్జెక్ట్ మీద పట్టు సాధించగలం. నెంబర్ 1, యేసు క్రీస్తును గూర్చినటువంటి ప్రవచనాలు, వాటి నెరవేర్పు. ఇది మొదటిది. రెండవది, యేసు క్రీస్తు యొక్క దైవత్వము. 2. మూడవది, యేసుక్రీస్తు మానవత్వము. ఇది మూడవది. 4వది, యేసుక్రీస్తు యొక్క జీవితము. ఏమండి, ఇది 4. చివరిది 5వది, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము. ఈ 5 అంశాలు మనకి అర్థమైనట్లయితే మనకి క్రిస్టియాలజీ అనే సబ్జెక్ట్ మీద పట్టు ఉన్నట్టే. ఓకే, ప్రేమటువంటి దేవుని వాళ్ళరా, ఈ రోజున ఈ క్రిస్టియాలజీలో మొదటి అంశమైనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రవచనాలు, వాటి నెరవేర్పు అనే అంశాన్ని మనము క్లుప్తంగా నేర్చుకుందాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, పాత నిబంధనలో యేసుక్రీస్తు గూర్చి రాయబడినటువంటి ప్రవచనాలు కొన్ని వందల సంవత్సరాల తర్వాత క్రొత్త నిబంధనలో అవి నెరవేరాయి. ఇది అద్భుతమైన వింతైనటువంటి విషయం. ప్రేమటువంటి దేవుని వారలారా, జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తు యొక్క పుట్టుక ప్రవచనానుసారమే. అలానే ఆయన యొక్క మరణము, పునరుత్థానాలు కూడా ప్రవచనానుసారమే. ప్రేమటువంటి దేవుని వారలారా, చూడండి, మరి మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనములో యేసుక్రీస్తు వారు బెత్లెహేములో పుడతాడు అని చెప్పి మాట, ప్రవచనము రాయబడి ఉంది. ఇది కొన్ని వందల సంవత్సరాల తర్వాత లూకా సువార్త 2వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలలో ఈ ప్రవచనము నెరవేరబడింది. చూడండి, ఎంత గొప్ప విషయం ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా. అలానే రెండవదిగా మరి కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనములో మరి దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్య విడిచితివి అని రాయబడినటువంటి ఆ యొక్క ప్రవచనము కొన్ని వందల సంవత్సరాల తరువాత మరి మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనములో ఈ ప్రవచనము నెరవేర్చబడిందండి. ఇకపోతే
ఆయన పునరుత్థానానికి సంబంధించినటువంటి ప్రవచనము. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనములో వ్రాయబడినటువంటి ఆయన తిరిగి లేస్తాడు అన్నటువంటి ఆ యొక్క ప్రవచనము ప్రేమటువంటి దేవుని వాళ్ళారా అపోస్తుల కార్యములో 2వ అధ్యాయము 31వ వచనంలో నెరవేర్చబడింది. చూడండి ప్రేమటువంటి దేవుని వాళ్ళారా, యేసయ్య ఈ భూమి మీదకి వచ్చింది, ఆయన శిలువ మీద మరణించింది, ఆయన తిరిగి లేచింది. అంతా ఊహించని విధంగా జరగలేదండి. ప్రవచన నెరవేర్పు అనేది మనము ఇక్కడ గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని వారారా, ఇంకా అనేక ప్రవచనాలు బైబిల్లో యేసుక్రీస్తు గురించి ఆయన ఈ లోకానికి రాకముందే కొన్ని వందల సంవత్సరాల ముందు అవి వ్రాయబడి ఉన్నాయి. మరి యేసుక్రీస్తు ఇస్రాయిల్లో నుంచి వస్తాడని, మరి దావీదు కుటుంబంలో నుంచి, యూదా గోత్రములో నుంచి ఆయన జన్మిస్తాడని, ఆయన జన్మను గూర్చినటువంటి అనేక ప్రవచనాలు రాయబడి ఉన్నాయి ప్రేమటువంటి దేవుని వల్ల. అలానే ఆయన బాల్య దినాలలో ఐగుప్తులో ఉంటాడు అని చెప్పి జీవిస్తాడు అనేటువంటి ప్రవచనము. మరి ఆయన యెరూషలేమునకు గాడిద మీద ప్రయాణిస్తాడనేటువంటి ప్రవచనము. శిలువ మీద ఉన్నప్పుడు మరి చేదు ద్రాక్షారసాన్ని, చిరక కలిపినటువంటి ద్రాక్షారసాన్ని ఆయనకి అందిస్తారని, శిలువ మీద ఆయన ఎముకలలో ఒక్క ఎముకైనా కూడా విరగదు అని, ఆయన వస్త్రాలను చీట్లు వేసి పంచుకున్నారు అనేటువంటి ఈ యొక్క మాటలన్నీ కూడా పాత నిబంధనలో రాయబడినటువంటి ఈ ప్రవచనాలన్నీ కూడా ఎవరి యందు నెరవేరాయి అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యందు నెరవేరాయి అని చెప్పి మనం తెలుసుకోగలం ప్రేమటువంటి దేవుని వాళ్ళ. కనుక ఈ రోజున ఈ యొక్క క్రిస్టియాలజీ సబ్జెక్టులో మనము మొదటి అంశాన్ని మనం నేర్చుకున్నాం. క్రీస్తును గూర్చినటువంటి ప్రవచనాలు, వాటి యొక్క నెరవేర్పు గురించి మనం తెలుసుకున్నాం. మరి రెండవ అంశంతో మరొక కార్యక్రమంలో మనందరం కలుసుకుందాం. ప్రేమటువంటి దేవుని వాళ్ళారా, ఈ యొక్క క్లుప్త ప్రసంగాలు అందరికీ అర్థమయ్యే రీతిలో మనం మాట్లాడుకుంటూ, మరి యొక్క వీడియోస్ వీక్షిస్తున్నటువంటి మీరందరూ కూడా, మనందరము కూడా ప్రార్థనలో మరి దైవ జ్ఞానాన్ని సంపాదించుకొని మనందరము కూడా విశ్వాసంలో స్థిరపడి బలపరచబడి ముందుకు ప్రయాణిస్తూ అనేకులకు మరి యేసుక్రీస్తుని పరిచయం చేసి దేవునికి ఇష్టలుగా ఉన్నట్లు దేవుడు మనలందరినీ ఆశీర్వదించి దీవించాలని నేను కోరుకుంటూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. ఆమెన్. అందరికీ వందనాలండి.